నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. నమస్తే. తెలంగాణ వార్త పత్రికను తీసుకున్నట్టయితే నిండు కుండని తలపిస్తున్న తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా పడడంతో నదులు, చెరువులు, ప్రాజెక్టులు అంతా కూడా జలమైపోయాయి. అదేవిధంగా చిందేస్తున్న చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా 12,500 తటకాల్లో జలకళ. గోదావరి బేసిన్లో అధికంగా నిండిన చెరువులు, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల, మిషన్ కాకతీయ చెరువుల్లో పెరిగిన నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలకు దన్నుగా నిలవనున్న తటకాలు, చెరువు ఆయకట్టుకు డోకా లేదంటున్న రైతాంగం. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో ఇచ్చినటువంటి ప్రధాన అంశం ఇది ఏంటంటే, ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఊరూరున, గ్రామాన్న, పల్లెన ఎక్కడైతే నదులు, చెరువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నిండు కుండను తలపిస్తూ ఉన్నాయి. ఇక ప్రాజెక్టులు అయితే అంతా కూడా జలమైపోయాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక రైతాంగం కూడా పంట పొలాలు మంచిగా పండుతాయని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సాగర్లో కృష్ణమ్మ గర్జన, 26 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల, శ్రీశైలంలో భారీగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో, కృష్ణా బేసిన్లో కొనసాగుతున్న పరువళ్ళు, ఆల్మట్టిలో క్రమంగా తగ్గుతున్న అవుట్ఫ్లో, శ్రీశైలం సాగర్లో మాత్రం అదే జలసవ్వడి. ఇక శాంతిస్తున్న గోదావరి, పేరూరు, ధవళేశ్వరం వద్ద తగ్గిన ఉధృతి. ఇక కడెం, ఎల్లంపల్లికి స్వల్పంగా ఇన్ఫ్లో, ఇప్పటికే 1260 టీఎంసీల సముద్రం పాలు. ఇక దాదాపుగా నమస్తే తెలంగాణ వార్తాపత్రికని మనం విశ్లేషించినట్టయితే నిండు కుండల తలపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇక దాదాపుగా చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 తటకాల్లో జలకళ రావడం కూడా అద్భుతం అన్నట్టుగా, గోదావరి బేసిన్లో అధికంగా నిండిన చెరువులు అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక మిషన్ కాకతీయ చెరువుల్లో పెరిగిన నిల్వ సామర్థ్యం అన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇక సాగర్లో కృష్ణమ్మ గర్జించిందన్నట్టుగా తెలుస్తుంది. ఒకేసారి 26 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల, శ్రీశైలం నుండి భారీగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో భారీగా రావడం కూడా చూస్తున్నాం. కృష్ణా బేసిన్లో కొనసాగుతున్న పరవళ్ళు, ఇక ఆల్మట్టిలో క్రమంగా తగ్గుతున్న అవుట్ఫ్లో, అదేవిధంగా శ్రీశైలం సాగర్లో మాత్రం అదే జల్లసవడి కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంకో వార్త ప్రధానాంశం తీసుకున్నట్టయితే, ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దాం, కశ్మీర్లో ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించలేం, పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూద్దాం, సుప్రీంకోర్టు. ఇక 2016 నాటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు. ఇక ఇప్పటి వరకు ఒక్క ప్రాణం కూడా పోలేదు కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేయాలని పిటిషన్పై అత్యున్నత స్థాయిలో వాదోపపదాలు కూడా చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దామంటున్నారు. ఇక కేంద్ర హోంశాఖకు సంబంధించిన వాళ్ళు, కేంద్ర శాఖకు సంబంధించిన వాళ్ళు కశ్మీర్లో ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కూడా ఆదేశించలేమన్నట్టుగా చెబుతున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు కూడా వేచి చూద్దామంటున్నది సుప్రీంకోర్టు. ఇక 2016 నాటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రాణం కూడా పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఇక 370 ఆర్టికల్ రద్దు తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకున్న తర్వాత ఇక పార్ట్ ఆఫ్ కాశ్మీర్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నటువంటి ఇండియాకి కాస్త ఏమన్నా చుక్కెదురు అవుతుందా? కాశ్మీర్లో అలజడి కొనసాగుతుందా? అలజడి రేగుతుందా? ఇంకా భారతదేశంలో ఎలాంటి దాడులు జరగకుండా ప్రత్యేకంగా సిబ్బందితో కూడా ప్రతి రాష్ట్రానికి పంపించడం జరిగింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో సిబ్బందితో పాటు అధిక బలగాలు కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఎలాంటి సమస్యలకు, ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలన్నట్టుగా కూడా అక్కడ వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. ప్రతి క్షణం సెకండ్ కూడా అక్కడ అలజడి ఎలాంటిది కూడా కొనసాగకుండా నిఘా పెడుతున్నారన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి క్షణం సైనిక వర్గం, ఆర్మీ వర్గం పనిచేస్తుందన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అక్కడ ఒక్క ప్రాణం కూడా పోలేదు ఇంతవరకు అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడే పాక్ని నమ్మొద్దు, నమ్మి కూడా మోసపోవద్దు, అలానే కంటిన్యూ చేయాలి, కశ్మీర్ని మనం కాపాడుకోవాలి, సిబ్బందిని అలానే ఉండనివ్వాలి, నిఘా ఏర్పాట్లు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది మనకు వార్తాపత్రికల్లో. ఇంకా చూద్దాం. ఇక మెయిన్గా అదేవిధంగా ఇంకొక వార్త ప్రధానాంశం చూసినట్టయితే, బీజేపీ ధ్వంసరచన, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, విభజన హామీలలో అమలులో నిర్లక్ష్యం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు చేయడం కూడా జరిగింది. ఇక
బీజేపీపై ధ్వంసరచన చేసినట్టుగా విధానం ఇక్కడ కనపడుతుంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోమంటున్నారు. ఇక విభజన హామీల అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు చేయడం జరిగింది. నమస్తే తెలంగాణ వార్త పత్రిక ద్వారా ఇక బీజేపీ కూడా ద్వంద్వ విభూకుటంలాగా ద్వంద్వ రచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం మేము ఊరుకోమంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చేసింది ఏమీ కూడా లేదు కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా బాల్క సుమన్, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించడం కూడా జరిగింది. ఇక వేరే ప్రధాన అంశం తీసుకున్నట్టయితే ఆరోగ్య తెలంగాణ సర్కార్ లక్ష్యం. సిరిసిల్లాలో ఎల్వి ప్రసాద్ వైద్యశాలకు భూమి పూజ కార్యక్రమంలో కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎన్టీఆర్ కంపెనీ ప్రతినిధులు కూడా నిన్న పాల్గొనడం జరిగింది. అయితే ఆరోగ్య తెలంగాణకి సర్కార్ లక్ష్యం అన్నట్టుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఐ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కేటీఆర్. కాస్త ఇది జరుగుతున్నటువంటి విషయం నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో. ఇంకో వార్తాపత్రిక చూసినట్టయితే ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్టయితే మాధ్యంలోకి జారుతున్నామా, ఇక ప్రపంచ దేశాలన్నిట ఆర్థిక మందగమనం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధమే కారణమా, సింగపూర్లో ఇప్పటికే కనిపిస్తున్న ప్రభావం, భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగ్గా అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ప్రభావితమయ్యే రంగాలు ఆటోమొబైల్, పారిశ్రామికం, మౌలిక సదుపాయాలు, టోకు, చిల్లర వ్యాపారాలు కూడా మాధ్యంలోకి జారుతున్నామా అన్నట్టుగా కూడా, అంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విషయాలు ప్రపంచ దేశాలన్నిట ఆర్థిక మందగమనం కూడా గమనిస్తూ ఉంటే కూడా ఇవంతా కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయన్నట్టుగా కూడా దాంట్లోకి మనం లీనమైపోతున్నామన్నట్టుగా కూడా వార్తాపత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. ఈనాడు వార్తాపత్రిక ద్వారా తెలియజేస్తున్నటువంటి సంఘటన. ఇంకా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి అని కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశం చేశాడు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోంశాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి లేఖ రాసింది. గత ముందుకు రిజల్ట్స్ ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 23 మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పినట్టుగా తెలుస్తుంది మనకు ఈనాడు వార్తాపత్రిక ద్వారా. అదేవిధంగా ఇంకో వార్త ప్రధానాంశం చూసినట్టయితే కొత్తగా 6 విమానాశ్రయాలు. రాష్ట్ర ప్రభుత్వం నూతప్రాయ నిర్ణయం, సాధ్యాలపై కూడా ఏఏఐకి అధ్యయన బాధ్యతలు, సెప్టెంబర్కి నివేదిక ఇవ్వనున్నట్టుగా కొనపడుతున్నటువంటి విషయం. ఇక సిఏ ఫైనల్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించిన వార్త ప్రధానాంశం కూడా ఈనాడు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. సిఏ ఫైనల్లో రానిచ్చిన రాధాలక్ష్మి జాతీయ స్థాయిలో హైదరాబాద్ యువతికి 2వ ర్యాంక్ రావడం కూడా అదృష్టం అన్నట్టుగా కూడా ప్రముఖులంతా కూడా ప్రశంసలు కూడా కురిపించడం జరుగుతుంది. ఇక ఆహార పొట్లాలపై ఇక గడువు తేదీ, వినియోగదారులు కొత్త చట్ట నేపథ్యంలో సేవ రుసుముపై కేంద్రం ఆదేశాలు జారీ చేయాలన్నట్టుగా చెబుతున్నటువంటి విషయం. ఇది మనకు ఈనాడు వార్త ప్రధానాంశాలు కూడా మనకు రావడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే తెలంగాణ బంగారం, 6 జిల్లాల్లో భారీ నిల్వలు, వజ్రాల గనులకు అవకాశం అన్నట్టుగా కనపడుతున్నటువంటి విషయం. బంగారం నిల్వలున్న జిల్లాలు దాదాపుగా ఇవే అన్నట్టుగా ఖరారు చేసింది. పాలమూరు, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట. ఈ యొక్క 6 జిల్లాల్లో బంగారం నిల్వ ఉందని కూడా జిల్లాలు ఇవే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ అంతా కూడా బంగారు మయమైందన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఇక జోరుగా కొనసాగుతున్న పసిడి అన్వేషణ, వెలికి తీతకు గనుల శాఖ నిర్ణయం కూడా చేయాలా అన్నట్టుగా చూస్తుంది. గని తవ్వాలా వద్దా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నట్టుగా మనకు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. ఇక అదే విషయం తీసుకున్నట్టయితే ఇంకొక ప్రధాన అంశం చూద్దాం ఆంధ్రజ్యోతిలో. ఏంటంటే మళ్ళీ కమలం గూటికి విజయశాంతి, మాజీ డిప్యూటీ సీఎం బీజేపీలోకి, అదే బాటలో 3 మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కొనసాగుతున్న సంప్రదింపుల పర్వం. ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంపై కన్నేసిన బీజేపీ కాస్త
ఇక బీజేపీలోకి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అటు ఇటుగా ఉంటే మాత్రం తెలంగాణలో మాత్రం బీజేపీ మాత్రం క్రమక్రమంగా ప్రకంపనలు రేపుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా ఒక్కరొక్కరుగా ఇద్దరిద్దరుగా ముగ్గురుగా బీజేపీలోకి జాయిన్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఇక రీసెంట్గా మళ్ళీ కమలం గూటికి విజయశాంతి వెళ్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం కూడా బీజేపీలోకి, అదే బాటలో ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్తారని కూడా ఆంధ్రజ్యోతి వదంతనాలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఇది విషయం. ఆల్మట్టి నుంచి ప్రకాశం దాకా గేట్లు బార్లుగా నిండినాయి. నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ 20 గేట్ల నుంచి 5.78 లక్షల క్యూసెక్కులు. తొలిసారిగా పులిచింతలకు భారీగా వరద, జురాలకు 7.6 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, శ్రీశైలంలోకి 9.5 లక్షల క్యూసెక్కుల వరద ఉన్నట్టుగా చెబుతున్నటువంటి విషయం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి విషయం. ఇంకొక ఆంధ్రజ్యోతి తెలంగాణ వార్త తీసుకున్నట్టయితే అసెంబ్లీ సీట్ల పెంపు, తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న నియోజకవర్గాలు. ఇక కశ్మీర్ కోసం మొదలైన కదలిక, ప్రాథమిక చర్చలు జరిపిన ఈసీ. జమ్మూ ప్రాంతంలో సీట్లు అధికం, లోయలోకి కాందీసికులు పండిట్లు. ఇక జనాభా పునరీకరణకు కూడా యోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక ఇంకో ప్రధాన అంశం ఏంటంటే డాక్టర్ను కొడితే 10 ఏళ్లు జైలు, తీవ్రంగా గాయపరిస్తే ఖైదీతో పాటు 10 లక్షల జరిమానా విధింపు, ఖైదుతో పాటు కూడా 10 లక్షల జరిమానా విధింపు అంటున్నారు. విధ్వంసానికి దిగితే కారాగారం, 5 లక్షల జరిమానా. కేంద్ర ముసాయిదు బిల్లు సిద్ధం, త్వరలో ప్రజాభిప్రాయానికి నివేదన. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు కూడా రావడం జరిగింది. అయితే ఈ ప్రధాన అంశాలపై విశ్లేషిద్దాం నీట్గా, క్లియర్గా. అసలు ఎక్కడెక్కడ ఎలాంటిది జరుగుతుందో మనం 2-3 ప్రధాన అంశాలపై నిండు కొండను తలపిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలు, మెయిన్గా తెలంగాణలో కూడా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, అదేవిధంగా ప్రాజెక్టులు అన్నీ కూడా నిండిపోయాయి. వీటిపైన మనం విశ్లేషిద్దాం. అయితే వార్తల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను కూడా విశ్లేషిద్దాం అనుకున్నాం. అయితే ఈరోజు ముందుగా వార్తల్లోని ప్రధాన అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామం నుంచి మనం స్టార్ట్ చేస్తే జిల్లా వరకు, రాష్ట్ర స్థాయి వరకు, పల్లెన గ్రామాన కూడా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్నీ కూడా జలమయమైపోయాయి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే రైతాంగం మొత్తం కూడా సంతోషంగా కనపడుతూ ఉంది. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందితో ఉన్న రైతులలో ఒక్కసారి రైతుల కళ్ళల్లో ప్రాజెక్టులు నిండిపోవడంతో, చెరువులు నిండిపోవడంతో రైతుల కళ్ళల్లో కూడా ఆనందం అనేది కనపడుతున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక చిందేస్తున్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం చూస్తున్నాం. ఇక ఊరికి ఆదెరువు జలకలలాడుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వేల తటకాలు నిండుతూ వాటిలో అనేకం మత్తడి దుంకుతున్న దృశ్యాలు అన్నదాతలో భరోసా నింపుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో చెరువులు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగటంతో గ్రామీణ ప్రాంతంలో ఆనందం వ్యక్తం అవుతున్నది. సాగునీటి అవసరాలతో పాటు ప్రధానంగా భూగర్భ జలాలకు ఇక డోకా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోదావరి బేసిన్లో విస్తారంగా వర్షాలు కురియడంతో ఇక్కడి అత్యధిక చెరువులు నిండుకుండలా మారాయి. ఏకంగా 21% చెరువులు మత్తడి దుంకుతుండగా అంతకు 3 రెట్లు చెరువులు వాటి నిల్వ సామర్థ్యంలో సగానికి పైగా నిండటం విశేషం కూడా. ఇది ప్రధాన అంశం కూడా ఏంటంటే దాదాపుగా తెలంగాణలో గోదావరితో సహా అన్నీ కూడా జలమయమైపోయాయి అన్నట్టుగా కనపడుతున్నాయి. ఇక ఆ జలం చూడడానికి, ఆ జల విశేష స్పందన చూడడానికి, జల దృశ్యాలు చూడడానికి కూడా దాదాపుగా అందరూ కూడా ఎవరైతే పర్యాటకులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇక విదేశాల్లో ఉండే పర్యాటకుల సందడి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక దాదాపుగా కొన్ని రోజుల క్రితం నుండి పడుతున్నటువంటి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం అనుకోవచ్చు. పల్లెటూర్లో మాత్రం మనం ఈసారి దాదాపుగా చూసుకున్నట్టయితే పట్టణాలలో ఎక్కడైతే సిటీ కల్చర్ ఎక్కువగా ఉందో, దాదాపుగా ఫ్యాక్టరీలు, తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం
ఆ వరుణ దేవుడు మాత్రం కరుణించలేదు. కానీ ఆ కరుణించకపోవడం కూడా ఒక అదృష్టంగానే భావించవచ్చు. ఎలాంటి కాలుష్యం జరగలేదు, ఎలాంటి మురికి కాలువల సైతం కూడా బయటికి రాకుండా ప్రశాంతంగా ఇక నగరాలన్నిటి కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ కేవలం వరుణ దేవుడు ఎక్కడ కరుణించాడంటే, ఎక్కడైతే రైతాంగం ఉంటుందో, ఎక్కడైతే రైతులు ప్రాముఖ్యత పొందుతారో, ఎక్కడైతే రైతులు కష్టపడతారో, ఎక్కడైతే రైతులు పంట పండిస్తారో, ఎక్కడైతే ఏ రైతు అయితే ఇక్కడ వర్షం పడితే బాగుండు అనుకుంటారో, ఏ ప్రజలైతే ఈ పంట పొలాలకు ఈ వర్షం పడితే బాగుంటుంది అనుకుంటారో, ఇక ఎవరైతే ఈ ప్రాజెక్టులు నిండితే బాగుండు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా నిండితే ఎంత బాగుండో, ఎంత అద్భుతంగా ఉందో అనుకున్న ప్రతి ఒక్కరి కళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాకారమయ్యిందన్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షాలు ప్రతి ఇంట కూడా ఒక పండగలాగా, వాతావరణంలాగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశం కావాలి అంటే జలమయం కావాలి, నీళ్లు కావాలి. ఆ నీటిని అదుపు చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. అలాంటి నిల్వ చేసుకోవడానికి కాకతీయ మిషన్ కూడా ఒక అద్భుతంగా పనిచేసినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి మిషన్ కాకతీయ ప్రధానంగా ఇక ప్రతి దగ్గర కూడా నీటిని నిల్వ చేయడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రతి రైతు కూడా సంతోషం ఇక తన కళ్ళల్లో కనపడుతున్నటువంటి విషయం కూడా చూస్తున్నాం. అంటే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఇక ఇది ప్రధానంగా చూస్తున్నటువంటి అనాలసిస్ ఏంటంటే, మెయిన్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గోదావరి బేసిన్లో అధికంగా నిండిన చెరువులు, ఆ గోదావరికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి రిమైనింగ్లో అక్కడ రిడైనింగ్లో ఉన్నటువంటి చెరువులు కూడా పూర్తిగా నిండడమే కాకుండా ఆ పూర్తిగా నిండిన చెరువులు కాస్త బయటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది రైతులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట పొలాలకు నీరు వచ్చినట్టే అన్నట్టుగా, ఇక కొన్ని సంవత్సరాల దాకా నీటి ఇబ్బంది ఉండదన్నట్టుగా తెలుస్తుంది. అయితే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదొక అద్భుత ఘటన అన్నట్టుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపుగా మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో కూడా, ఇక మెయిన్గా తెలంగాణలో కూడా వర్షం కోసం, వరుణ దేవుడి కోసం చెయ్యని యాగం లేదు, కోరని క్షేమం లేదు, పెట్టని పువ్వు లేదు, తర్వాత కొట్టని కొబ్బరికాయ లేదు. ప్రతి ఒక్కరు కూడా పల్లె పల్లెన, గ్రామ గ్రామాన వర్షం కోసం కూడా రాజకీయ నాయకులే కాకుండా, ప్రముఖులే కాకుండా, ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, రైతాంగం కూడా, రైతులు కూడా, ప్రతి ఒక్కరు కూడా, కూలీలతో సహా ప్రతి ఒక్కరు కూడా వరుణ దేవుడు కరుణించాలని కూడా పూజలు నిర్వహించినటువంటి సంగతిని ఇంతకుముందు మనం ప్రతి దగ్గర కూడా మనం చూసాం. అది ఒకటి మెయిన్ పాయింట్. ఇక రెండవ విషయం ఏంటంటే, ఆ మాటకు, ఆ పూజకు ఆ తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి రైతులను చూసి ఆ వరుణ దేవుడు కరుణించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నిండు కుండల ఒక పాలను తలపిస్తే ఎలా ఉంటుందో, ఒక జలపాతం అనేది జలజల పారుతూ పోతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి సమయమానం, అలాంటి అద్భుతమైన సంఘటన, ఘటన కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏర్పడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక కొన్ని రాష్ట్రాలలో వర్షంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక ముంబై, కేరళ రాష్ట్రాలలో కూడా తుఫాన్ రావడంతో కూడా కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా ఆ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు ఏ నష్టం కూడా జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా కేవలం రైతుల కష్టాలను మాత్రమే ఆ దేవుడు, ఆ వరుణ దేవుడు కరుణించి ఆ రైతాంగుల కష్టాలను చూసి కూడా కేవలం ఎంత మాత్రం ఇవ్వాలో కూడా అంతకంటే ఎక్కువ ఆ వరుణ దేవుడు ఇవ్వడం జరిగింది. ఇక చెరువులన్నిటిని కూడా నింపడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా ఎక్కడైతే ప్రాజెక్టులు చేపట్టారో ఆ ప్రాజెక్టులను కూడా నిండు కుండలా తలపించాయి. ఇక నిన్న ఎక్కడ పడితే అక్కడ కూడా గేట్లను తెరవడం కూడా జరిగింది. నాగార్జున సాగర్లో అయితే మాత్రం దాదాపుగా 26 గేట్లు కూడా ఒకేసారి ఎత్తడంతో కూడా ఒక పాల మీగడ ఎలా పొంగుతుందో అలాంటి పాల జలపాతం కూడా నాగార్జున సాగర్లో కొనసాగింది. అలాంటి నాగార్జున సాగర్ని సందర్శించడానికి, వీక్షించడానికి కూడా దాదాపుగా
దేశాల నుంచే కాకుండా విదేశీ నుంచి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ జల కళ చూడాలని, ఆ కళ నెరవేరాలన్నట్టుగా కూడా అక్కడ పర్యాటకుల సందడి కూడా నెలకొన్న విషయాన్ని మనకు నమస్తే తెలంగాణలో వార్తాపత్రికల్లో ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినట్టయితే మెయిన్గా ఇది ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం. శాంతిస్తున్న గోదావరి, పేరూరు ధవళేశ్వరం వద్ద దగ్గిన ఉధృతి, కడెం ఎల్లంపల్లికి స్వల్పంగా ఇన్ఫ్లో, ఇప్పటికే 1260 టీఎంసీలు కూడా సముద్రం పాలు అయినట్టుగా కనపడుతున్నటువంటి విషయం. అధికంగా వర్షం పడడంతో కూడా కొంత నీటిని నిల్వ చేసుకొని దానికంటే ఎక్కువగా కూడా నీళ్లు రావడంతో కూడా దాన్ని సముద్రంలోకి కూడా పంపడం జరిగినటువంటి విషయాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భారీగా ప్రాజెక్టులే కానీ, తర్వాత చెరువులే కానీ వీటన్నిటిని నిండడం చూస్తూ ఉంటే కూడా రాజకీయ నాయకులంతా కూడా, తర్వాత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ సర్కారు కూడా సంతోషపడుతున్నటువంటి విషయం చూస్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా సంతోషపడాల్సినటువంటి విషయం అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక దాదాపుగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో అలుగు పోస్తున్నటువంటి బాబాసాగర్ చెరువు కూడా మనం చూస్తున్నాం. ఇక 2 బేసన్లో మొత్తం చెరువులు 43,763, 50 to 75 50 నుంచి 75% నిండినవి మాత్రం 3,127. అదేవిధంగా 75 నుంచి 100% నిండినవి 5,107 చెరువులు. అలుగు పోస్తున్నవి 4,276. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 928 చెరువులకు గాను అలుగు పోస్తున్నవి 927. ఇంతకంటే మనం ఏం చెప్పగలం? మీకు ఈ మాటల్లోనే, ఈ లెక్కల్లోనే తెలుస్తుంది ఎంత చెరువులు నిండాయో, ఎక్కడ నిండాయో. దాదాపుగా 2 బేసన్లో మొత్తం నిండినటువంటి చెరువులు మాత్రం 43,763 చెరువులు అన్నట్టుగా తెలంగాణ సర్కార్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 50 నుంచి 75% నిండినవి 3,127 చెరువులు అయితే, 75 నుంచి 100% నిండినవి కూడా 5,107 చెరువులు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలుగు పోస్తున్నవి 4,276 చెరువులు, నిండు కొండని తలపిస్తున్నవి 4,276 అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 928 చెరువులు ఉంటే, దాదాపుగా 927 చెరువులు కూడా నిండు కొండని తలపించడం కూడా ఎంత అద్భుతమైనటువంటి విషయమో మీకు తెలుస్తుంది. అంటే దాదాపుగా ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి చెరువు కూడా నిండుకుండనే తలపిస్తుందన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి పల్లెలో కూడా ఉన్నటువంటి చెరువులే కానీ, వాగులు, చిన్న చిన్న వాగులు, తర్వాత ఏవైతే చిన్న చిన్న వాగులు, డొంకలు ఉన్నాయో అవి కూడా నిజంగా వాస్తవానికి ఈరోజు నాకు తెలంగాణ రాష్ట్రంలో పడ్డటువంటి భారీ వర్షాలకు తగ్గట్టుగా రైతులు ఆనందపడడం చూస్తూ ఉంటే, వంకలు డొంకలు ఉన్నాయని కూడా అన్నీ కూడా నిండుకుండను తలపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎలాంటి జల కళ నిజమైపోయింది, రైతు కళ నిజమైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇవి ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరో రోజు పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.